Hi, this is Srinivas A, lecturer in chemistry, Sri Vasishtha Junior College, Miyapur. నిన్న జరిగిన నీట్ 2025 కెమిస్ట్రీ పేపర్లో ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్లో మొత్తం 16 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇనార్గానిక్లోకి వచ్చేసరికి ఒక 14 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆర్గానిక్ 17 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓవరాల్గా పేపరు టఫ్గా అనిపించింది. ఫిజికల్ కెమిస్ట్రీ 16 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ చాలా టఫ్ అనిపించింది. మిగతా క్వశ్చన్స్ కూడా అప్లికేటివ్ పార్ట్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్స్ చాలా తక్కువ అనిపించినాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక 3 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్గా స్టూడెంట్ చేయగలరు. మిగతా అన్ని కూడా అప్లికేటివ్ పార్ట్ మీద ఇచ్చారు క్వశ్చన్స్. అలానే ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఈ తర్వాత మెజారిటీ కనిపించినాయి. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ పేపర్లో కొంచెం ప్రాబ్లం ఇంటెన్సిటీ పెంచినట్టు అనిపించింది. అలానే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ బాగానే కనిపించినాయి, కానీ క్వశ్చన్స్ లాజికల్గా అడిగారు. కెమికల్ బాండ్, ఎస్పెషల్లీ కెమికల్ బాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ బాగా ఇచ్చారు. పిరియాడిక్ క్లాసిఫికేషన్ సంబంధించి అప్లికేటివ్ పార్ట్ క్వశ్చన్ మాత్రం కొంచెం టెక్నికల్ అనిపించింది. అలానే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అలానే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో క్వశ్చన్స్ బాగా అనిపించినాయి. కొన్ని క్వశ్చన్స్ మాత్రం బాగా టఫ్గా అనిపించింది ఇనార్గానిక్ సైడ్. అలానే పి బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ బాగా తక్కువ వచ్చింది. ఒకే క్వశ్చన్ ఇచ్చారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ వచ్చినట్టే ఇనార్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ మాత్రం లెంతీగా అనిపించింది. క్వశ్చన్ పేపర్ ఓవరాల్గా లెంతీ అనిపించింది. అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా కొంచెం టిపికల్ అనిపించినాయి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ని వాళ్ళు మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ టైప్లో డిజైన్ చేశారు పేపర్లో. ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా మోర్ దాన్ వన్ ఆప్షన్ వచ్చే క్వశ్చన్స్ని ఎక్కువ సెట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పేపర్లో కెమిస్ట్రీ పేపర్ ఓవరాల్గా ఇంటెన్సిఫై చేశారు. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ పేపర్ మాత్రం కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచారనిపించింది. ఓవరాల్గా కెమిస్ట్రీలో 180 రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అలానే 130 మార్క్స్ వస్తే పేపరు స్టూడెంట్ చేయగలిగినట్టే, బాగా చేయగలిగినట్టే. అలానే కొన్ని క్వశ్చన్స్ మాత్రం మా పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్లో యాంబిగ్వాలిటీ కూడా కనిపించింది. ఎస్పెషల్లీ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో క్వశ్చన్ మాత్రం మోర్ దాన్ వన్ ఆప్షన్ వచ్చేట్టు ఇచ్చారు. సో సమ్వాట్ డిఫికల్ట్ అనిపించింది స్టూడెంట్కి. సో అందువల్ల ఓవరాల్గా పేపరు సమ్వాట్ డిఫికల్ట్ అయితే ఉంది. కెమిస్ట్రీ పేపరు అంత ఈజీ అయితే కాదు. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఓన్లీ 3-4 మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ కనిపించింది. స్టూడెంట్ చూడటంతోనే స్ట్రైక్ ఆఫ్ చేయగలిగింది. మిగతా క్వశ్చన్స్ మాత్రం అన్ని అప్లికేటివ్ పార్టే, పేపర్ మీద చేయాలి, లెంతీగా ఉన్నాయి. ఆప్షన్స్ కూడా చాలా వరకు వెరిఫై చేసే పెట్టాలి. అలానే మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, స్టేట్మెంటెడ్ క్వశ్చన్స్ ఈ చదవ ఎక్కువ ఇచ్చారు. ఓవరాల్ దాదాపు 12 క్వశ్చన్స్ 13 క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్, స్టేట్మెంటెడ్ క్వశ్చన్స్, అలానే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్ కలిపి ఒక 22 క్వశ్చన్స్ దాకా ఇచ్చారు పేపర్లో. స్ట్రైట్ అవే క్వశ్చన్స్ చాలా తక్కువ అనిపించినాయి. అందువల్ల పేపరు సంవాట్ డిఫికల్ట్. 188 రావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో 130-140 వస్తే స్టూడెంట్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసినట్టే ఈ పేపర్లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. మేడం ఆర్గానిక్ గురించి డీల్ చేస్తారు. Hello everyone, I am Jyotsna from Sri Vasishtha Junior College, Miyapur. Chemistry paper seems to be an easy paper, but it's actually not. And when the student starts performing the exam, he might identify all the questions which might be familiar to him. But on doing the paper, going on, the calculations seems to be lengthy. Also, there are about 11 multiple option-based questions. So in order to answer that particular single question, he has to check out all the 5 options, which is definitely a time-consuming question. And the most easier questions are around only a 6th. Directly he can answer
The type questions are only just a 6 questions. 29 questions are almost moderate in size, and hardly there are 6 questions which are extremely harder. So the student might get confused and takes a lot of time performing those questions. So overall, I can say, especially compared to the physical and inorganic, organic part is a bit difficulty range was mentioned. Because the question was given on cyclic ethers where the student has to draw all the structures of the cyclic ethers in order to find the isomers, which is definitely a time grasping and grabbing the question. Coming to the practical chemistry, easier question was given on the practical chemistry as such from the previous year question based on the group separation table only it was mentioned. So that was an easier part and a good note from that point. In the organic, isomerism is given higher priority. GOC is also given a higher priority. SN1 and SN2 mechanism based question was asked. And the most familiar and important question based on amines, basic nature of amines was asked, which is also acids one of acidic nature of the acids based question is also asked. So for this, the student has to have a complete idea on all the GOC concepts in order to solve the question. So looking at the paper, overall we can say it is an easy but not an easy. Such the way the paper is being designed, throwing all the students in a very hard situation. So as sir said, it is really difficult to score 180 out of 180. It is a very tough task. So I wish all the students a very good luck and let's hope for the best. You have done your maximum to your ability.